మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి అన్నారు. భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మట్టి విగ్రహాలను ఉద్యోగులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేశారు. మట్టి గణపతిని పూజించడం అంటే పంచమహాభూతాలను పూజించడంతో సమానమని ప్రాచీన కాలంలో ప్రకృతిని దైవంగా, దేవతగా పూజించేవారన్నారు. మట్టితో చేసిన విగ్రహం పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని, పర్యావరణాన్ని కలుషితం కాకుండా దోహదపడుతుందన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే మట్టి వినాయక విగ్రహాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక 2000 మట్టి వినాయక విగ్రహాలు మనం పీసీబీ తరఫున అక్కడికి వెళ్ళి తెప్పియడం జరిగింది. సో నిన్నటి నుండి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా మన జిఎం ఆఫీస్ సిబ్బంది కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ వినాయకుడు అనేది వినాయక పండుగ అంటే అందరూ కలిసి చేసుకునే పండుగ. జనరల్గా మనం వాడ వినాయకుల విగ్రహాలు పెట్టుకుంటాము. సో అందరం అక్కడ కలుస్తాము. అలాగే స్టార్టింగ్ రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు జరిగేంత వరకు మరియు నిమజ్జనం రోజు కూడా అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ప్రొసెషన్ లాగా తీసుకొని నిమజ్జనం జరుగుతుంది. సో దీన్ని ఏంటంటే కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ ఉండడం జరుగుతుంది. సో ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ వినాయకుని పాత్రకు వినాయకుని ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ